హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ఓ మనసా కవ్వించకే 15వ భాగాన్ని వినేద్దాం. షాక్లో ఉన్న సిరి వరుణ్ పనులకి ఒకవైపు చాలా కోపం వచ్చేస్తుంది. తనతో గొడవ పెట్టుకుందామనుకున్న ఇంట్లో అందరూ ఫీల్ అవుతారని మౌనమే ఆయుధంగా చేసుకుంది. వారం రోజుల వరకు సిరికి ఇదే పరిస్థితి. వరుణ్ తనతో ఆడుకోవటం, సిరి బాధపడటం. ఒకరోజు అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉండగా అప్పుడే రెడీవి తన రూమ్ నుండి బయటికి వచ్చింది సిరి. చాలా కంగారుగా ఉంది. అమ్మా అమ్మా అంటూ పిలిచింది. వరుణ్కి టిఫిన్ వడ్డిస్తున్న సురేఖ, ఏంటి అలా అరుస్తున్నావు? కొంపలేవో మునిగిపోయినట్టు. నీకు అలానే ఉంటుంది. అవతల నాకు ఎగ్జామ్స్కి టైం అవుతుంది. నాన్న ఎక్కడ కనిపించడం లేదు అంటూ చుట్టూ చూస్తుంది సిరి. నాన్న అదిగో వస్తున్నారు చూడు. నాన్న ఇంత లేట్ ఏంటి? అవతల నాకు టైం అవుతుంది ఎగ్జామ్కి అంటుంది సిరి. అయ్యో తల్లి, ఇప్పుడు నాకు అర్జెంట్ వర్క్ ఉంది. కస్టమర్ కార్ కోసం ఇప్పుడే వస్తానని చెప్పాడు. అదేంటి నాన్న, నైట్ చెప్పాను కదా మీకు నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేయమని. అవును, కానీ తల్లి ఇప్పుడే వాళ్ళు సడన్గా కాల్ చేశారా. పని కుర్రాడు కూడా ఇంకా రాలేదు. అందుకే నేను వెళ్తున్నాను. ఒక పని చేస్తాను అంటూ శ్రీనివాస్ వరుణ్ వైపు చూశాడు. వరుణ్, సిరిని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ తీసుకుని వస్తావా? తనని ఒంటరిగా పంపొద్దు. కానీ ఆ ఏరియా అసలే మంచిది కాదు. అందుకే డైలీ మన ఇంట్లో పనిచేసే ఎవరో ఒకరిని తోడుగా పంపేవాడిని. కానీ ఈరోజు అందరికీ పనులున్నాయి. అందుకే నువ్వు తీసుకొని వెళ్తావా? మధ్యాహ్నం నేను వచ్చేస్తాను. అయ్యో మావయ్య, నువ్వు మరీ బ్రతిమలాడుతున్నట్టు మాట్లాడుతున్నావు. మీరు కంగారు పడకండి. సిరి నేను తీసుకెళ్తానులే. నేను జాగ్రత్తగా తీసుకుని వస్తాను అంటాడు. ఇదంతా చూస్తున్న సిరి, ఆ ఏరియా కుర్రాళ్ళే నయం. మాటలతో చంపుతారు, కానీ వీడు చేతులతోనే పచ్చి ఘాటు మాటలతోనూ తలని గోడకేసుకుని కొట్టుకునేలాగా మాట్లాడతాడు. అయినా ఇప్పుడు నేను వీడితో వెళ్ళాలా? వీడు అసలే మాయగాడు. ఏదోటి వెధవ పని చేస్తూ నన్ను ఏడిపిస్తాడు. అయినా నేను ఈసారి ఊరుకోను. నడుం దగ్గర చేయి వేస్తే ఈసారి వీడి 2 చేతులు విరిచేస్తాను. రాని ఈ సిరి ఏంటో ఈరోజు వీడికి అర్థమవుతుంది. ఇంట్లో అందరూ ఉంటున్నారు కదా అని ఆగాను కదా, బయట చెప్తా వీడి సంగతి అనుకొని కోపంగా వరుణ్ వైపు చూసింది. మంచి ఛాన్స్ వచ్చింది మరదలా, పద ఈరోజు నిన్ను ఎలా అయినా లవ్లో పడేయాలి అనుకుని సిరి బ్రేక్ఫాస్ట్ చేయవా అని అడుగుతారు. కోపంగా చూస్తూ, లేదు బావా, ఆకలిగా లేదు, నువ్వు తిను అంటూ మాటల్ని పొత్తు పలికితూ బయటికి నడిచింది సిరి. పాపం ఎక్కడో కాలుతుంది దీనికి. పాపం మామయ్య నన్ను డ్రాప్ చేయమనేసరికి దీనికి తిక్కలేచినట్టుంది అనుకుని ఫాస్ట్గా తింటున్నాడు. రేయ్ సుపుత్ర, ఏంటి నాన్న? ఏంటి సిరి మీద నీ కన్ను పడినట్టుంది? ఏంటి కథ? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. విజయ్ చెప్తే నమ్మలేదు, కానీ నీ వాలకం చూస్తుంటే తనని పెళ్లి చేసుకునే వరకు నిద్రపోయేలా లేవే. వరుణ్ సింక్ దగ్గరికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటూ, అవును నాన్న, సిరిని మన ఇంటి కోడలు, తను నాకు బాగా నచ్చింది. సురేష్ నవ్వి, తెలుసురా, ఎప్పుడు లేనిది నువ్వు ఇక్కడ వారం రోజులు ఉన్నావంటే ముందు నాకు ఆశ్చర్యం కలిగింది. కానీ సిరి ప్రేమలో ఉంటున్నావని అర్థం అవ్వింది. తనకి నువ్వు ఇష్టమైతే మావయ్యతో నేను మాట్లాడి మీ ఇద్దరి పెళ్ళి నేను చేస్తాను అంటాడు సురేష్. లేదు నాన్న, అప్పుడే కాదు. ముందు సిరి మనసులో ఏమిటో నాకు తెలియాలి. వచ్చిన ఇన్ని రోజులు తను నాతో పాజిటివ్గా కూడా అసలు మాట్లాడలేదు. పైగా తన ఉద్దేశం ఏంటో తెలియాలిగా. తను చాలా ఖచ్చితం. పట్టుకుంటే బగ్గుమంటుంది, ముట్టుకుంటే కాలిపోతారు అన్నట్టు చూస్తుంది. నిజంగా దానిని లవ్లో పడేయటం కష్టమే, కానీ పడేస్తాను. తనకి మనస్ఫూర్తిగా నేను ఇష్టమైతే మామయ్యతో నేనే మాట్లాడతాను. సురేష్ నవ్వి, ముందు వెళ్ళు, సిరికి టైం అవుతుంది కదా, సాయంత్రం మాట్లాడుకుందాం ఈ విషయం గురించి. సరే నాన్న అంటూ అక్కడి నుంచి బయటికి వచ్చాడు వరుణ్. ఏంట్రా, వాడికి కూడా నువ్వు వెళ్ళవా అంటాడు విజయ్ని. ఎందుకు అంకుల్, పానకంలో పుడకలా వాళ్ళ మధ్యన ఉండి నేనేం చేయగలను? అక్కడ నీ కొడుకు చేసే పనులు చూడలేక నేను కళ్ళు మూసుకుని చావాలి. దాని బదులు ఇంట్లోనే ఉండడం బెటర్ కదా. నువ్వు కరెక్ట్ విజయ్ అంటూ సురేష్ నవ్వారు. తన బైక్ దగ్గర నించున్న సిరి, వీడికి అసలు సెన్స్ ఉందా? అవతల నా ఎగ్జామ్కి టైం అవుతుంటే వీడు ఇంతసేపు లోపల ఏం చేస్తున్నాడు చా అనుకుని నవ్వుతూ బయటికి వస్తున్న వరుణ్ వైపు చూసింది. ఏంటి, నా కోసమే వెయిటింగ్నా? పద వెళ్దాం అంటూ బైక్ తీశాడు. బైక్ మీద వద్దు, నా బైక్ మీద వెళ్దాం. ఎందుకో? నా ఇష్టం, ఎక్కువ చేయకు, మూసుకొనిరా అంటూ సిరి చేతిని పట్టుకుని బైక్ దగ్గరికి తీసుకుని వచ్చి సైలెంట్గా కూర్చో, లేదంటే వద్దు, నువ్వేమీ చెప్పొద్దు, నీతో వాదించే టైం లేదు, ముందు ఫాస్ట్గా పోనీ, అవతల నాకు టైం అవుతుంది అంటూ బైక్ మీద వన్ సైడ్ కూర్చొని చేతికి ఉన్న వాచ్ చూసుకుంది సిరి. ఈ తింగరదానికి బైక్ మీద ఎలా కూర్చోవాలో కూడా తెలీదు అనుకుని బైక్ స్టార్ట్ చేశాడు వరుణ్. సిరి తన ఎగ్జామ్ ఆలోచనలో ఉంది. బైక్ కొంచెం దూరం వెళ్ళగానే వరుణ్ బైక్ ఆపాడు.
సిరి వరుణ్ వైపు చూసి, ఏమైంది బైక్ ఆపావు? నువ్వు బైక్ మీద సరిగ్గా కూర్చో. సరిగ్గా కూర్చోవడం ఏంటి, నేను బాగానే కూర్చున్నాను కదా. వరుణ్ ఫేస్ వెనక్కి తిప్పి, నువ్వు 2 సైడ్స్ కాల్ వేసుకొని కూర్చుంటే నిన్ను కాలేజ్ దగ్గరికి తీసుకుని వెళ్తాను. సిరికి పిచ్చ కోపం వస్తుంది. చాలా ఎక్కువ చేస్తున్నావు, మూసుకొని బైక్ పోని, లేదంటే ఏం చేస్తావు? ఒకసారి చుట్టూ చూడు, ఎవరూ లేరు, చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. నిన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయానంటే అప్పుడు నీ చదువు పరిస్థితి ఏంటి? సిరి పటపటా పళ్ళు నూరుతూ, ఆడుకుంటున్నావు. నన్ను చెప్తా, నాకు టైం వస్తుంది. వీడితో ఇప్పుడు నేను వాదన పెట్టుకుని కూర్చుంటే నా చదువు అట్టకెక్కినట్లే అనుకుని 2 వైపులా కూర్చుని వరుణ్కి తనకి మధ్యన బ్యాగ్ పెట్టి కూర్చున్నా కదా, ఇంక పోనీ అంటుంది. దీనికి అసలు ప్రేమంటే తెలీదా? అయినా ఇది కూర్చోవడమే ఎక్కువ. మళ్ళీ నన్ను పట్టుకుని ఏం కూర్చుంటుంది? నా పిచ్చి కానీ. మరీ దూరంగా జరుక్కో, కింద పడతావు. తెలుసు, నువ్వు ముందు పోని, టైం వేస్ట్ చేయకు అంటూ ఫేస్ పక్కకి తిప్పుకుంది. నీ కాలేజ్ రూట్ చెప్తూ ఉండు, నేను అది ఫాలో అవుతాను అంటూ వరుణ్ బైక్ పోనిచ్చాడు. అనుకున్న విధంగానే వరుణ్ సిరిని తన కాలేజ్ దగ్గర డ్రాప్ చేశాడు. సిరి బైక్ దిగి, థ్యాంక్స్, ఇంకా నువ్వు వెళ్ళు అంటుంది. వరుణ్ చుట్టూ చూస్తాడు. అందరూ ఆడపిల్లల్ని ఏడిపించే వెధవలే ఉన్నారు. నేను వెళ్ళను, ఇక్కడే ఉంటాను. నువ్వు ముందు ఎగ్జామ్ రాయి అంటూ బైక్ పార్క్ చేసి బైక్ మీద కూర్చున్నాడు. సిరి అసహనంగా చూసి లోపలికి వెళ్ళింది. మధ్యాహ్నం అవుతుంది. బయట ఎండలో కూర్చుని ఉన్నాడు వరుణ్. సిరి కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ సిరి అంతకీ రాదు. ఎగ్జామ్ అవడంతో అందరూ ఒక్కొక్కరుగా బయటికి వస్తున్న సిరి దొంగచాటుగా వరుణ్ని చూసి, ఇప్పుడు వీడిని ఎలా తప్పించుకొని వెళ్ళాలి అనుకుని తను తెచ్చుకున్న స్కార్ఫ్ని ఫేస్కి కనిపించకుండా కట్టుకుని బయటికి వచ్చి వరుణ్ కంట పడకుండా వరుణ్ వెనక్కి నుంచి వచ్చేసింది. షెడ్డికి వచ్చిన శ్రీనివాస్ తన కస్టమర్ రావటంతో, రండి నాయుడు గారు, కార్ రెడీ అంటూ కార్ కీస్ అతని చేతికి ఇచ్చాడు. ముభావంగా ఉన్న నాయుడు కీస్ తీసుకుని అలానే నిలబడి ఏదో ఆలోచిస్తున్నాడు. అతని ముఖ కవలికలు గమనించిన శ్రీనివాస్, నాయుడు గారు ఏమైంది, ఎందుకు అలా ఉన్నారు అని అడిగాడు. ఏం లేదు శ్రీనివాస్, ఈ రోజుల్లో ఈ ప్రేమలేంటో తెలియదు కానీ అమ్మాయిల జీవితాలు నాశనం చేయటమే కాకుండా కన్న తల్లిదండ్రులతో ఆటలు ఆడుకుంటున్నారు. నాయుడు గారు ఏమైంది అలా మాట్లాడుతున్నారు? ఏం చేయను శ్రీనివాస్, ఒక్కగానొక కూతురు, ఎంతో గారాభంగా పెంచుకున్నాను. ఎవరినో ప్రేమించింది. వాడి డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాను. మంచివాడే అనే సర్టిఫికేట్ అందరూ ఇచ్చేసరికి ఇంకా నేను వెనక ముందు చూడకుండా నా కూతురిని వాడికి ఇచ్చి పెళ్లి చేశాను. కానీ ఏం లాభం? 3 నెలలు బాగానే కాపురం చేశాడు. దానిని తల్లిని చేశాడు. నా పిచ్చి కూతురికి కొన్ని మాయమాటలు చెప్పి ఆస్తినంతా వాడి పేరున రాసిచ్చేలా నా చేత ఒట్టి వేయించుకుంది. కూతురు అంటే ప్రేమ కాదా? నాకు ఉన్న డబ్బంతా వీడికి ఇచ్చేస్తే ఇచ్చిన వారం రోజుల్లో వాడు డబ్బు తీసుకుని పారిపోయాడు. అప్పుడు అర్థమైంది వాడికి నా కూతురు ఎందుకు నచ్చిందో. వెనక ఉన్న డబ్బును చూసి ప్రేమించాడు. ఇప్పుడు నా కూతురు కడుపుతో ఉంది. లోపల పెరుగుతున్న బిడ్డ ఈ భూమి మీద వచ్చాక వాడికి తండ్రిని ఏమని చూపించను? రోజు కూతురి బాధ చూడలేక నలిగిపోతున్నాను శ్రీనివాస్. ఇలాంటి వెధవలు చేసే పనికి కనీ పెంచుకున్న తల్లిదండ్రులు ఎంత పుట్టెడు దుఃఖం అనుభవిస్తున్నామో ఎవరికి తెలుస్తుంది అంటూ బాధపడుతూ ఉంటే శ్రీనివాస్కి నాయుణ్ణి ఎలా ఓదార్చాలో అర్థం కాక బాధపడుతూ అతని భుజంపై చేయి వేసి ఓదార్చాడు. కాసేపటికి నాయుడు అక్కడి నుంచి వెళ్ళటంతో శ్రీనివాస్ అలానే చైర్లో కూర్చొని తన భార్యతో మాట్లాడిన మాటలు గుర్తు చేసుకున్నాడు. వాడు మంచివాడైతే వెనక ముందు చూడకుండా ఆనందంగా వాడి వెంట పంపుతానని మాట ఇచ్చాను. కానీ ఈరోజు నాయుడు గారి కూతురు విషయంలో జరిగింది రేపు నా కూతురు విషయంలో జరిగితే అది తలుచుకోగానే శ్రీనివాస్ గుండె అంతా నీరు అయిపోయింది. చచా, నా కూతురు ఎవరిని ప్రేమించదు, తను అలాంటిది కూడా కాదు. కానీ ఈ రోజుల్లో ఆడపిల్లలకి పెళ్లి చేయడం అంటేనే భయం వేస్తుంది. వచ్చేవాడు ఎలాంటి వాడో ఏంటో, ఎలా చూసుకుంటాడో అన్ని రకాలుగా మనసులోని భయం చోటు చేసుకుంటుంది అనుకొని ఆలోచిస్తూ ఇంటికి బయలుదేరాడు. ఎంతకీ సిరి బయటకి రాకపోవడంతో వరుణ్ చుట్టూ చూస్తాడు. కానీ సిరి కనిపించదు. ఇది ఎక్కడికి వెళ్ళింది? కొంపదీసి నాకు తెలియకుండా వెళ్ళిపోయిందా? అసలే నేనంటేనే కోపం దానికి అనుకొని బైక్ మీద కూర్చొని ఇంకా సిరి వస్తుందేమో అని చూస్తున్నాడు. కానీ ఎంతకి సిరి రాదు. మనసులో కంగారు మొదలై చుట్టూ చూస్తాడు. కానీ సిరి కనిపించదు. కాలేజీ లోపలికి వెళ్తాడు. అక్కడ ఉన్న ఒక స్టూడెంట్కి తన ఫోన్లో ఉన్న సిరి ఫోటో చూపించి, ఈ అమ్మాయిని చూసారా? సార్, తను ఎప్పుడో బయటికి వెళ్ళిపోయిందిగా. ఏంటి, వెళ్ళిపోయిందా? అవును సార్, ఒక పావు గంట అవుతుంది అంటూ ఆ స్టూడెంట్ వెళ్ళిపోవడంతో వరుణ్ ఆలోచిస్తూ బయటికి వస్తాడు. ఎలా వెళ్ళింది ఇది అసలు? ఒక్క మాట కూడా చెప్పకుండా. జాగ్రత్త వరుణ్, ఆ ఏరియా అసలే మంచిది కాదన్న శ్రీనివాస్ మాటలు గుర్తుకు రాగానే వరుణ్కి కంగారు మొదలై ఫాస్ట్గా బైక్ స్టార్ట్ చేసి వెతకడం మొదలు పెడతాడు.
అందరికీ సిరి ఫోటో చూపిస్తూ తన కోసం అడుగుతుంటే ఎవరూ కనిపించలేదని చెప్పడంతో వరుణ్ గుండెల్లో ఇంకా టెన్షన్ వచ్చేస్తుంది. బైక్ అలానే పోనిస్తాడు. రోడ్ సైడ్ ఒక ఆటో ఆగి ఉండేసరికి వరుణ్ బైక్ ఆపి ఆ ఆటో దగ్గరికి వెళ్ళాడు. ఆటోలో సిరి బ్యాగ్ ఇంకా తన ఫోన్ ఉండడం చూసి వరుణ్ అనుమానం బలపడి కోపంగా సిరి అని అరుస్తాడు. ఎవరూ లేని ప్రదేశంలో ఒక చెట్టుకి సిరిని కట్టేసి నలుగురు సిరిని కామంతో చూస్తున్నారు. ఆ నలుగురు రౌడీలను చూసి సిరికి ఎక్కడలేని భయం వేస్తుంది. అరుద్దామన్న తన నోటికి ప్లాస్టర్ ఉండడంతో బావ నుంచి ఎలా అయినా తప్పించుకోవాలని ఆటో ఎక్కి వచ్చాను, కానీ ఈ ఆటో వాడు ఇంత మాయగాడని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎలా నన్ను నేను కాపాడుకోవాలని ఆలోచిస్తుండగా ఇంతలో ఒక రౌడీ వచ్చి సిరి వంటికి చుట్టిన తాడుని విప్పేసి సిరిని కింద పడేశాడు. నేల మీద విసురుగా పడిన సిరి గింజుకుంటూ చేతులకు ఉన్న తాడుని విప్పాలని చూస్తుంది. చుట్టూ వెతుకుతున్న వరుణ్కి సిరి జాడ కనిపించకపోవడంతో పిచ్చి పట్టినట్లు అరుస్తూ చుట్టూ వెతుకుతుండగా సిరి చున్ని తన కాళ్ళ కింద పడి ఉండడం చూడగానే వెంటనే చేతిలోకి చున్ని తీసుకుని అడుగులు ఆనవాలు ఇంకా సిరి చేతి గాజులు ముక్కలుగా పడి ఉండడంతో అటువైపుగా పరిగెడతాడు. కాసేపటికి తన ఎదురుగా సిరిని కొడుతూ సిరి రెండు చేతుల్ని గట్టిగా పట్టుకుంటుంటే ఇక్కడ వరుణ్కి సిరిని అలా చూడగానే ప్రాణం పోయినట్టు అనిపించింది. సిరి అంటూ గట్టిగా అరిచి పరుగున తన దగ్గరికి వెళ్ళాడు. వీడెవర్రా మన పనికి ఫుల్ స్టాప్ పెట్టడానికి వచ్చాడా? రేయ్, మూసుకుని అవతలికి పో, నీకు అంతగా దాని మీద కోరిక ఉంది అంటే మా పని అవ్వగానే నీ పని చేసుకుందో గాని అంటూ వరుణ్ భుజంపై చేయి వేసి వెనక్కి తోశాడు. వాడి మాటకి వరుణ్కి కోపం ఎంతలా వచ్చిందంటే గట్టిగా పిడికిలు బిగించి వాడి చొక్కా కాలర్ పట్టుకొని ఏంట్రా అంత కోరికగా ఉందా అంటూ తన తలతో వాడి తలను గట్టిగా ఢీకొట్టి వాడి పీక పట్టుకొని నేలకి విసిరి కాలు పట్టుకొని ఒకేసారి పక్కన ఉన్న చెట్టుకి విసిరేశాడు. రేయ్, మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళు. వాడంటే రౌడీయిజంకి కొత్త, కానీ మా ముగ్గురిని కొట్టడం అంటే నువ్వు చావని తెచ్చిపెట్టుకున్నట్టే. రేయ్, వాడి సంగతి నువ్వు చూసుకోరా. ఈ అందమైన రాక్షసి పిల్లని పూర్తిగా అనుభవించే వరకు నా కోరిక తీరదు అంటూ వాడు షర్ట్ బటన్స్ విప్పుతూ ఉంటే వరుణ్ కోపంగా ముందుకు వచ్చి ఈ రోజు నీ శరీరంలో ఉన్న అన్ని పార్ట్స్ కూడా దేనికి పనికిరాకుండా పోతాయిరా అంటాడు. అవతల వాడు తక్కువేం కాదు. అంతే ఇదిగా వరుణ్ షర్ట్ కాలర్ పట్టుకొని చిన్న పిల్లాడిలా ఉన్నావు, నీకు ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది, మా చేతిలో చావకుండా పోయి నీ ప్రాణాలు కాపాడుకో అంటాడు రౌడీ. నేను చిన్న పిల్లాన్ని కాదురా, నీ పాలిట యముణ్ణి అంటూ ఫోర్స్గా తన్ని ఎరగొడతాడు. మిగిలిన ఇద్దరు రౌడీలు వరుణ్ మీదకి వస్తున్నారు. వరుణ్ కోపం కంట్రోల్ చేసుకోలేకపోయాడు. నువ్వా నేనా అన్నట్టు రక్తం దెబ్బలతో ముగ్గురిని గిలగిలలాడించి ఒంట్లో నరాలు చచ్చిపడేలా కొట్టాడు. వరుణ్ కోపం చూసిన సిరికి భయంగా చూస్తుంది. అందరినీ కొట్టి సిరి దగ్గరికి వచ్చాడు. తన నోటి ప్లాస్టర్ తీసి కోపంగా చూశాడు. వెంటనే ఒక్కటి పీకి డ్రామాలు ఆడుతున్నావా డ్రామాలు అంటూ కోపంగా సిరి చేతిని పట్టుకొని చెట్టుకి ఆనించి అసలు ఏంటే నువ్వు చెప్పిన మాట నించుకోవా? నీకు చెప్పాను కదా నేను అక్కడే ఉంటానని. ఇంతలో ఏ చెప్పు వచ్చిందని ఒంటరిగా నాకు కనిపించకుండా వెళ్ళావు? పిచ్చేమన్నా నీకు? సిరి వరుణ్ కొట్టిన దెబ్బకి కోపంతో ఊగిపోయింది. కానీ తప్పు తనదే కావడంతో ఏం మాట్లాడకుండా వరుణ్ వైపు చూసింది. ఏంటి ఆ చూపు? నీ చూపులకి నేను భయపడను. ఇంకొకసారి ఇలాంటి వెధవ వేషాలు వేసామంటే చర్మం ఒలిచేస్తాను. సిరి ఏడవకుండా ఒలిచేస్తావా? ఎందుకు వలచవు? నువ్వు ఎన్ని చేసినా నేను నోరు మూసుకొని ఉంటానని కదా. ఎక్కువ మాట్లాడుకు, పౌరుషానికి ఏం తక్కువ లేదు. వాళ్ళు ఏమన్నా చేస్తుంటే అసలు ఒంటరిగా ఎందుకు వచ్చావు? నేనున్నాను కదా. నీ వల్లే వచ్చాను అంటూ కోపంగా వరుణ్ షర్ట్ కాలర్ పట్టుకొని అవును, నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం నువ్వే. నీకు నేను భయపడే ఒంటరిగా రావాల్సి వచ్చింది, లేదంటే నేను రహదారిలోనే వచ్చేదాన్ని. నువ్వు చేసే పనులు భరించలేక దొడ్డిదారిన వచ్చాను. అందుకే ఈ వెధవల చేతిలో పడ్డాను. నీకు నువ్వే నన్ను దగ్గరకు తీసుకుంటున్నావు. నీకు నువ్వే నాతో మాట్లాడుతున్నావు. అసలు ఏమనుకుంటున్నావు? నువ్వు ఏం చేసినా చెల్లుతుందనా? కోపంగా వరుణ్ సిరిని పట్టుకుని అవును చెల్లుతుంది. నేను నీ దగ్గరికి వస్తాను, ఎందుకంటే నేను ప్రేమిస్తున్నాను కాబట్టి. అంతేకాని ఒళ్ళు కొవ్వెక్కి ప్రతిసారి నీ చుట్టూ తిరగటం లేదే. ప్రాణంగా ప్రేమిస్తున్నాను. నీకు నా మాటలు చేతలు తప్ప నా కళ్ళల్లో ప్రేమ కనిపించడం లేదా? నేను మాట్లాడుతుంటే నా మాటల్లో నీ మీద ఉన్న ప్రేమ గుర్తించలేదా? నిన్ను చూసినప్పుడు నువ్వే నా హక్కుగా అనిపించావు. నా కారణంగా ఈరోజు నీకు ఈ పరిస్థితి వచ్చింది కదా. ఇకపై నిన్ను టచ్ చేయటం కాదే, నీ నీడ కూడా తాకను. అయినా నేను ఎలా కనపడుతున్నాను నీ కంటికి? అమ్మాయిల జీవితాలతో ఆడుకునే వాళ్ళ కనబడుతున్నానా? సిరి ఏం మాట్లాడకుండా చూస్తుంది. నాతో ఎప్పుడు మాట్లాడినా నేను అందరిలాంటి అమ్మాయిని కాదు అనే దానివి అంటే దాని అర్థం నీ దృష్టిలో నేను అమ్మాయిల్ని ఏడిపించే రకం అనే కదా. ఇకపై నీతో మాటలు కాదు, కనీసం కనుచూపు మేరలో కూడా నేను కనిపించను.
అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వరుణ్ మాటలకి సిరి అలానే నిలబడి ఆలోచిస్తుంది. వరుణ్ బైక్ రైడ్ చేయడంతో అలానే ఆలోచిస్తూ బైక్ ఎక్కింది. వరుణ్ కోపంగా ఉన్నాడు. సిరిని టచ్ చేయకుండా దూరంగా జరిగి బండి ఫాస్ట్గా పోనిచ్చాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.